నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రధాన రహదారులు ట్రంక్ రోడ్, శ్రీనివాస థియేటర్, మంగమూరు డొంక, కొత్తపట్నం రోడ్లను వెడల్పు చేయడంతో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నానన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నగరంలో సుడిగాలి పర్యటన చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. గాంధీ పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. స్థానిక ప్రజలతో, నాయకులతో కలిసి టీ తాగుతూ అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం 25వ డివిజన్ అధ్యక్షులు పులివర్తి అజయ్ డివిజన్ లో ప్రధాన మురికి కాల్వ ప్రజలకు ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించి అక్కడ జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒంగోలులో జనాభా పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ కూడా విపరీతంగా పెరుగుతుందని, వాహనాలకు అనుగుణంగా రోడ్లు సరిపోవడం లేదని అన్నారు. దీనికి అనుగుణంగా గాంధీ పార్క్ ప్రహరీ గోడను 10 అడుగులు పైగా తగ్గించి సమాంతరంగా రోడ్డు విస్తరణ చేయటం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఉప మేయర్ వేమూరి బుజ్జి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, మండవ మురళీకృష్ణ, కార్పొరేటర్లు శాండిలియా, చింతపల్లి గోపి, నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కామరాజుగడ్డ కుసుమకుమారి, పప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రాజు వెనక్రండి, వెనక్కి వచ్చే కదా వచ్చేది. ఈరోజు ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర ఏదైతే ఎక్కువ మంది కూడా వాకర్స్కి వస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్లు కూడా కంజెస్ట్ అవటం, మళ్ళా శనివారం ఆదివారం కూడా ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చుట్టూరు 15 అడుగుల పైన ఈరోజు అంతా కూడా డెమాలిష్ చేస్తున్నాం. ఇది ఎప్పుడో లోపల వాల్ కట్టాం, ఈరోజు మెయిన్ వాల్ ఓపెన్ చేసి రోడ్డు అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఆలోచన ఒకటే, ఎక్కడెక్కడ సమస్యల మీద 5 సంవత్సరాలు అనేది ఎక్కడ కూడా పనులు జరగల. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందో ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు సివిఎన్ రీడింగ్ దగ్గర కూడా అది కూడా పెద్దది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు అక్కడ చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి ట్రంక్ రోడ్డు కూడా దాన్ని కూడా 80 ఫీట్కి దాన్ని కూడా ఫైనలైజ్ చేసాం. దాన్ని కూడా పేపర్ వర్క్ జరుగుతుంది. రేపు పండగ వెళ్ళగానే వితిన్ 6 మంత్స్ లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి డబల్ వేలో 80 ఫీట్ రోడ్లో అటు కొత్తపట్నం రోడ్డు ఇది 1 వే లేకుండా డబల్ రోడ్డు కూడా చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మంగమూరు రోడ్డు, అదేవిధంగా శ్రీనివాస్ థియేటర్ రోడ్డు అది కూడా 100 ఫీట్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. వీటితో పాటు డివిజన్స్లో ఉండే మేజర్ సమస్యలు ఈరోజు స్లమ్ ఏరియాస్లో కొన్ని ప్లేసెస్లో ఇంకా సిమెంట్ రోడ్లు లేక బురదల్లో నడుస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పెట్టున్నాం. దాన్ని కూడా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా చేయడానికి కూడా ఉన్నాం. కొన్నిటికి ఏంటంటే పెట్టిన వాటికి కూడా కాంట్రాక్టర్ రావట్లా. కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పేమెంట్లు ముందు ఈ పెండింగ్ ఉంటాం, వీటి వల్ల కాంట్రాక్టర్స్ రావట్లా. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. చేసి ఇంకా కొంత ఫండ్స్ తోటి ఎక్కడైతే కాంట్రాక్ట్స్ కూడా అవన్నీ తీసి ఎక్కువ మంది కాంట్రాక్ట్స్ తోటి ఫాస్ట్గా పని అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఒంగోలు అనేది కూడా ఈ నెలకి కూడా తేడాలు జరిగే విధంగా అందరూ కూడా పబ్లిక్ బాగా సంతోషించేటట్టుగా దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు 23 5,000 ప్లాంటేషన్ ఒకే రోజు ప్లాన్ చేసాం. డేట్ కూడా ఫిక్స్ చేసాం. టౌన్ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు వేసేసి ఒక గ్రీనరీ వాతావరణాన్ని కూడా తీసుకొచ్చేయడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా చిన్న ఎక్కడన్నా ఉన్నా కూడా సహకరించండి. ఇది నా కోసం కాదు, అందరి కోసం చేస్తున్నాం. అందరూ బాగుండాలనే ఉద్దేశం తప్పితే ఏదో కావాలని వాళ్ళని పగలగొడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. ఏది చేసినా కూడా 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చెట్టుది ఆ రోజు మా నోటీస్లో లేకుండానే కమిషనర్ గారు చెప్పే లోపలే వాళ్ళు తీయడం జరిగింది. అయినా కూడా ఆ రోజు తీసిన తర్వాత కొంతమంది దాని మీద బాధపడితే దాన్ని ఇమీడియట్గా పార్కులోకి షిఫ్ట్ చేసి పార్కులో పెట్టించి దాని మీద హోమం చేసి పూజలు చేసి దాన్ని మళ్ళా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు పోతొచ్చి అంతా కూడా బాగుంది. అటు పక్కన కూడా గేట్ ఒకటి పెట్టేసి ఎవరైతే ఇదివరకు అక్కడ చేసుకున్నారో వాళ్ళందరికీ సదుపాయంగా ఉండేటట్టుగా దానికి చెట్టుకి వీలుగా దానికి ఒక గేట్ కూడా పెట్టేసి దాన్ని కూడా చేస్తాం. ఖచ్చితంగా
దాన్ని అది తీయటం వల్ల ఇబ్బందో ఏమో కానీ మొత్తం మీద వాళ్ళు జరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ బతకటం ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈరోజు పూత రావటం ఇవన్నీ కూడా మంచి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏది చేసినా కూడా ప్రజల సౌకర్యాల కోసం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి ఇవన్నీ కూడా ఓపెన్ చేపిస్తా ఈ పనిలో ఉన్నామని తెలియజేస్తాం. వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ మనకి ఇందాక ఎన్టీఆర్ వాకింగ్ ట్రాక్లో ఏదైతే మన చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో మొన్న ఈ మధ్య 73 లక్షలు పెట్టేసి దాన్ని అన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు ఎర్రమట్టి వేయటం వల్ల అక్కడ నడవటానికి వర్షం పడితే బురద అవటం, లేకపోతే బాగా డ్రైగా ఉన్నటప్పుడేమో దుమ్ములే అవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికి ఇవాళే చెప్పాము మేము, దానికి హార్డ్ మరం తీసుకొచ్చేసి దాన్ని మిక్స్ చేసి దాన్ని వేయమని చెప్పాము. విత్ ఇన్ 3 days లోపల ఆ వాకింగ్ ట్రాక్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.